దావోస్ పర్యటనతో తెలంగాణకు 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు ఈ పెట్టుబడులే నిదర్శనమన్నారు. కొత్త ఒప్పందాలతో 50,000కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 25,750 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. పెట్టుబడులపై చర్చకు సిద్ధమని కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు, ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 178,950 కోట్లు వ్యత్యాసం. ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ, మంత్రివర్గానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి, దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు.